చేస్తున్నాను, చేయటం లేదు, ఆ లోపం ఉందంటున్నారు. ఈ విషయము మరి ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా మీరు. అంటే మీరే ప్రతిపక్షం వచ్చినటువంటి 40% వచ్చినాయి మాకు, 1,36,00,000 మాకు ఓట్లు వచ్చినాయి అని మీరే కొట్లాడలేని ఆపలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడటం అనేటువంటి దాని మీద వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేయటం అనేటువంటిది మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. అంతే తప్ప ఈ వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసేటువంటి అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పని సరిగ్గా చేయమనంటే కూటమి ఆటోమేటిక్ దిగి వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము మాకు తిరుగులేదు అని అనుకున్నది, రైతుకు సంబంధించినటువంటి చట్టాలు చేసింది. రైతు చట్టాల మీద రైతులందరూ పంజాబ్, బీహారు, అదే విధంగా హర్యానా అందరూ కూడా రైతులందరూ తిరుగుబాటు చేశారు. ఏం చేసింది? కేంద్రంలో బలం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చట్టాలని వెనక్కి తీసుకున్నది, ఉపసంహరించుకున్నది. ఇప్పుడు ఇది కూడా మీరు పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి ఈ విధానం తప్పు అనేటువంటి దాని మీద మీరు ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. నిర్మించి మీరు ఈ మొత్తం ఇది వెనక్కిళ్ళేటువంటి విధంగా చేయండి. రేపు పొద్దున ప్రజలకు వచ్చేటువంటి ప్రమాదాన్ని తప్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు ప్రజలు అవకాశం ఇస్తారేమో. మీకు ప్రతిపక్షం అవకాశం అయితే ఇవ్వలేదుగా, ప్రతిపక్షం కూడా ఇవ్వలేదుగా. అందుకని గెలుస్తాం అనే కన్నా కూడా ఇప్పుడు పాత్ర పోషించండి అని నేను చెప్తాను. రెండవది, నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ప్రస్తావన చేశారు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. నాగేంద్ర బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేడు. 2019 ఎన్నికల్లో ఒకసారి పోటీ చేశాడు, నర్సాపురం ఎంపీగా పోటీ చేశాడు, 3వ స్థానంలో ఉన్నాడు ఆ రోజున. ఆయన 2009లో పిఆర్పి పెట్టినప్పుడు పిఆర్పిలో ఉన్నాడు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఏమీ లేడు. ఆ రోజు కూడా కాంగ్రెస్ లో కలిపిన తర్వాత మళ్ళీ కామ్గా ఉన్నాడు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత రాలేదు, తర్వాత ఎప్పటికో వచ్చాడు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014లో పెడితే తర్వాత వచ్చాడు ఎప్పటికో. తర్వాత వచ్చేసి 2019లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రజనీ గారు కోరుకునేటువంటి అంశం ఏంటి? అయ్యా మీరు మీ అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు మీరు కదయ్యా, పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఈవిడ జనసేనలో కూడా అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న, ఆయనకి ఈయనకు మంత్రి పదవి కావాలి, ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, వాళ్ళ అన్నకి మంత్రి పదవి కావాలనే దాని మీద ఒక ప్రపోజల్ పెట్టున్నారు. అది ఆగిపోయి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంతకు ముందు ఒకటే సీట్ వేసుకునేవాడు డయాస్ మీద. ఎప్పుడైతే నాగేంద్ర బాబు వచ్చాడో 2వ సీట్ వేసాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరే కూర్చుంటే బాగుండదని అతనికి ఎవరైతే మంత్రి ఉన్నారో నాగేంద్ర మనోహర్ కూడా ఒక సీట్ వేశారు తర్వాత. అది వాళ్ళ పరిస్థితి. అందుకని నాగేంద్ర బాబు ఒకవేళ ఇప్పుడు గుడ్డి కన్ను మూసినా తెరిసినా ఒకటి, ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా కూడా ఆయన చేసేటువంటిది ఏమి లేదు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలే చూస్తా అంటున్నారు. కాబట్టి ఆ జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే పనిచేస్తారో ఈ మన రజనీ గారు లాంటి వాళ్ళు ఇలాంటి పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగేదానికి అవకాశం ఉంటది. అందుకని నాగేంద్ర బాబు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా జనసేనకు లాభమే తప్ప నష్టమేం లేదు. రైట్ విజయ్ సార్, ఏంటి పీపీపీతో వైఎస్ఆర్సీపీకి పాస్ శాస్త్రం